హే ఎవ్రీవన్, ఇవాళ ఎంతో రుచికరమైన పాలక్ పరాటాని ఇంట్లోనే చాలా సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవచ్చో షేర్ చేయబోతున్నానండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అలానే వీడియో చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ వాముని చేత్తో కాస్త క్రష్ చేసి వేసేసేయండి. ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, అలానే 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. లేకుంటే మీరు నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత 2 పాలకూర గట్టల్ని తీసుకొని బాగా సన్నగా చాప్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలో కలిపేసుకున్నానండి. బాగా సన్నగా చాప్ చేయాల్సి వస్తుంది ఆకుని. ఆ తర్వాత వాటర్ వేసే ముందు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ నీట్గా అన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే బాగా సాఫ్ట్ పిండి ఇక్కడ కలిపేసుకోండి. ఆ తర్వాత దీన్ని 15 మినిట్స్ పాటు సైడ్ పెట్టేసేయండి. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీని నుంచి మనం పరాటాస్ అనేవి తయారు చేయబోతున్నామండి. సో ముందుగా పిండి నుంచి చిన్న బాల్స్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ సైడ్లోకి పెట్టేసుకోండి. ఒకేసారి సైడ్లోకి పెట్టేసుకుంటే మీరు అన్నీ ఒకేసారి ఒత్తేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒత్తుకోవడానికి కోసం కొద్దిగా పొడిపిండిని యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత దీన్ని పెట్టి మీకు కావాల్సిన షేప్లో దీన్ని ఒత్తుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో నార్మల్ ప్లెయిన్ ఏం షేప్ లేకుండా నార్మల్ రౌండ్ షేప్లో అయినా సరే మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. బట్ పరాటాస్ అనేవి బయట మీరు చూసుంటారు, అవి స్క్వేర్ షేప్లో ఉంటాయి. ఆ స్క్వేర్ షేప్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ముందు మనం రౌండ్ షేప్లో పరాటా అనేది తయారు చేసేసుకున్నాము. అంటే సింపుల్, ఏమీ దానికి షేప్ ఇవ్వకుండా. ఆ తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ పరాటాని తయారు చేయడానికి కోసం మళ్ళీ ఒక బౌల్ని తీసుకొని కొద్దిగా పొడి పిండిని వేసి మళ్ళీ ఒత్తుకుంటున్నాను. సో దీని సైజ్ అనేది కాస్త మీడియంగానే ఉంటుంది. మరీ పల్చగా చేసేస్తే మరి అప్పడంలాగా అయిపోతుంది. కాబట్టి కాస్త మీడియం థిక్నెస్లోనే దీన్ని ఒత్తుకోవాల్సి వస్తుంది. చూడండి, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశానండి. ఒకవేళ మీరు పిల్లల కోసం తయారు చేస్తుంటే మొత్తం నెయ్యితో అయినా సరే తయారు చేయొచ్చు. కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పొడి పిండి అనేది డస్ట్ చేసుకొని మీరు దీన్ని ఒత్తేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్లో మీ పరాటాస్ అనేవి తయారు చేసుకోవచ్చు అండి. ఏ షేప్లో అయినా సరే మీ ఇష్టం. సో ఈ విధంగా అన్ని పరాటాస్ని రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దీని మీదకి యాడ్ చేసి 1 సైడ్ కాసేపు కాలనివ్వండి. ఆ తర్వాత సెకండ్ సైడ్ తిప్పి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చెప్తున్నానుగా, నెయ్యి కావాలంటే నెయ్యి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసుకొని 2 సైడ్స్ కూడా బాగా మన పరాటా అనేది కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. సో ఈ విధంగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు మనం పరాటాని కుక్ చేసేసుకొని ఇప్పుడు సైడ్లోకి తీసేసుకొని మీకు ఇష్టమైన పికిల్తో దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ వేళ తయారు చేసుకోవచ్చు కదా. నైట్ పాలకూరని చాప్ చేసి పెట్టుకున్న మార్నింగ్ ఈజీగా మీరు దీన్ని తయారు చేసేసుకోవచ్చు అండి. పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా సరే దీన్ని ఇచ్చి పంపించచ్చు. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.